అందరికీ చెప్పి నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. వంగవీటి మోహన్ రంగా గారికి ఘోర అవమానం జరిగిందండి. వంగవీటి రంగా గారి విగ్రహాన్ని మలినం చేశాడు ఒక ముండల ముఠాకోర్. ఎవరా అనుకుంటున్నారా? రండి మీకు చూపిస్తాను. ఏదో గ్రామంలో, ఇది ఏ గ్రామమో తెలియదండి, కానీ రంగా గారి వర్ధంతి సందర్భంగా ఎవరో పిలవకపోయినా సరే ఆ విగ్రహం దగ్గరికి మా అంబటాన్ని వెళ్ళిపోయాడు, మా పులిహోర రాజా, మా అరగంట అన్న వెళ్ళిపోయి అక్కడి నుంచి నీతులు మాట్లాడుతున్నాడండి. ఒకసారి ఆయన ఏం మాట్లాడాడో వినండి. అయితే మలినం అయిపోయింది, ఆయనకి తీవ్ర అవమానం జరిగిందని ఎందుకనంటే, ఈ అంబటి రాంబాబు ఇలాంటి ముండలు ముఠాకోర్లు అంటారు మా ఏరియాలోని. అంటే భార్య పిల్లలు ఉండి కూడా ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకునేవాళ్ళే. అలాంటి వ్యక్తులు నీతి నిజాయితీలకి నిబద్ధతకి మారుపేరైన వంగవీటి రంగా గారి విగ్రహం దగ్గర నిలబడితే నిజంగా ఆయన ఆత్మ ఘోషింతదండి. ఆయన విగ్రహం కూడా మలినపడుతుంది. నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ మాటలో. ఇలాంటి వాళ్ళు అసలు రంగా గారి విగ్రహ ఛాయలకు కూడా వెళ్ళకూడదు. రంగా గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో మీరంతా ఇలాంటి వాళ్ళని ఆయన విగ్రహం దగ్గర కూడా రానివ్వకండి, విగ్రహాన్ని టచ్ చేయనివ్వకండి. అసలు ఇవాళ చాలా మంది చెప్తున్నారు, మనస్ఫూర్తిగా చెప్తున్నా, నిజంగా ఈ వంగవీటి మోహన్ రంగారావు గారి ఆత్మ శాంతించాలంటే తెలుగుదేశం ఈ రాష్ట్రంలో గద్దె ఎక్కడానికి వీల్లేదు, ఓడిపోవాల్సిందే అనే విషయాన్ని మీ అందరికీ మనం చేస్తున్నాం. వంగవీటి మోహన్ రంగారావు ఎవరినో ఒకటి కింద ఒకటి పెట్టుకున్నాడు కుర్రాడిని, రే నేను ఏదైనా మాట అన్నప్పుడు నువ్వు విజిల్ వేయరా అని. ఓకే, తెలుగుదేశం గద్దె ఎక్కకూడదు అంటున్నాడు, మరి ఎందుకు అంటున్నాడు ఒకసారి ఎందారండి. అతి దారుణంగా హత్య చేసినటువంటి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని తాపత్రయపడేవాడు. తెలుగుదేశం పార్టీ మీద ఏమైనా కేసు ఉందా? రంగా గారి హత్య కేసు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఎఫ్ఐఆర్లో ఉన్నారా? లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ నాయకులు ఎఫ్ఐఆర్లో ఉన్నారండి? నిజంగా రంగా గారి హత్య కేసులో ఉన్న ఎఫ్ఐఆర్లో ఉన్న నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని ఈ రోజున వైసీపీ పార్టీలో చేర్చుకున్నారు. వీళ్ళు వైసీపీ పార్టీలో చేర్చుకోవడమే కాదు, అక్కడ ఎమ్మెల్యే సీటు ఇన్ఛార్జి కూడా వారిని ప్రకటించడం జరిగింది. అలాంటి వీళ్ళు వచ్చి తెలుగుదేశానికి లింక్ పెడుతూ మా అన్న మా ముండల ముఠాకోర్ ఎలా మాట్లాడుతున్నాడు చూడండి నిస్సిగ్గుగాని. ఎవరైతే ఆయన హత్యకు కారకులు అయ్యారో వాళ్ళని వైఎస్ఆర్సీపీలో చేర్చుకుంటారో మంచి హోదా ఇస్తారు. మళ్ళీ వీళ్ళే వచ్చి మళ్ళీ ఆ విగ్రహాన్ని దండేస్తున్నారండి. సినిమాల్లో కూడా లేదు కదండి ఇంత ఘోరం. నిజమైన వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు కారు అని కూడా నేను మనం చేస్తున్నా. బయలుదేరాడు, తెలుగుదేశం పడిపోయేటట్టుందంట, తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఓడిపోయేటట్టుందంట, ఓట్లు చీలిపోయేటట్టున్నాయంట. నేను ఓట్లు చేయలేను, నేను మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకో. చాలా పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఇచ్చేస్తున్నాడండి, యాక్ట్ చేస్తున్నాడు కమెడియన్ లాగా. రాజబాబు గారు గుర్తొస్తున్నారు నాకు. అలా యాక్ట్ చేస్తే జనం అందరూ విజిల్ వేస్తారు అనుకున్నాడు, ఒక్కడు మాట్లాడలేదు కింద. వాళ్ళందరికీ చిరాకు దొబ్బినట్టుంది. ఏడు ఏం మాట్లాడుతున్నాడు రా, రంగా గారి విగ్రహానికి వచ్చినాడు అన్నీ మూసుకుని దండేసి ఆయన గురించి 2 మాటలు చెప్పి వెళ్ళాలి. కానీ వీడు సొటారో రాజకీయ, వీడు తొక్కల రాజకీయం ఎక్కడ మాట్లాడుతున్నాడు ఏట్రా? ఈడేదో పెద్ద నీతిమంతుడు, పెద్ద పతివ్రత అన్నట్టు ఈడే పెద్ద పులిహోరగాడు అయ్యుండి రంగా గారి విగ్రహం దగ్గర రాజకీయం మాట్లాడేంత తోపాయుడు అని చెప్పి అందరికీ జనాలు చిరాగిపోయింది. చిరాగిపోయి ఇంకా కాసేపు ఉంటే తరిమి కొడుతురేమో వస్తాను అని మాట్లాడుతున్నాడు. ఏమిటి దారుణం అని అడుగుతున్నా. అంటే మమ్మల్ని కూడా చంపిద్దామనే, వంగవీటి మోహన్ రంగారావుని చంపేసినట్టు మమ్మల్ని కూడా తెలుగుదేశాన్ని గెలిపించి చంపిద్దామని అడుగుతా ఉన్నా. అంటే రంగా గారు నేను ఒకటే చెప్తున్నాడు, మా ముండల ముఠాకూర అన్న. వంగవీటి మోహన్ రంగా గారు ఎక్కడ, నువ్వే ఎక్కడ రానయా అంబటి రాంబాబు అన్నయ్య? ఆయనతో పోల్చేసుకుంటావు నువ్వు? వాడు ఖాళీగా ఉంది కదా అనేసి నువ్వు తాజ్మహల్ మీద ఆరేసేస్తావట్రా? నువ్వెక్కడ, రంగా గారు ఎక్కడ అన్నయ్య? రంగా గారిని చంపారు అంటే అప్పుడున్న పరిస్థితులకి, అప్పుడు తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ చంపిన నిందితులను ఎవరినన్నా బయట పెట్టిందా? సిబిఐ ఎంక్వైరీ చేస్తే అప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కదా, సిబిఐ ఎంక్వైరీ చేశారా? వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శిక్షింపబడ్డారా? అవన్నీ మీరే దగ్గరుండి చేయించారు కదా. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి గారిని నిలబెట్టాలనో, వంగవీటి రంగా గారు ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హవా తగ్గిపోద్దనో ఏదో విధంగా మొత్తం చేయించారు కదా, ఆయన అడ్డు తప్పించుకున్నారు కదా. మరి అప్పుడు మాట్లాడి మీరు ఇప్పుడు ఏందిరా బాబు కేకలేస్తున్నావు? ఏదో 6 నెలల క్రితం వర్షంలో తడిచానని చెప్పి వేళ ఆరబెట్టుకుందంట ఎవరో పతివ్రత నీలాంటిదే. ఎప్పుడో జరిగిపోయినప్పుడు అప్పుడు నువ్వు ఉండగా నువ్వు దాన్ని అడ్డుకోకపోగా, ఆ కేసు మీద సిబిఐ ఎంక్వైరీ వేయించకపోగా, నిందితులను బయట పెట్టించకపోగా ఇప్పుడు వచ్చి నీతి కవులు చెప్తున్నావు మాకు. మళ్ళీ వెళ్ళి అక్కడ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నావా? కుక్కను కొట్టినట్టు కొడేస్తారు రానయ్య. కొంచెం జాగ్రత్త కొంచెం బాబు, నోరు అదుపులో పెట్టుకోనయ్యా. నీ మంచి కోరేవాడిని చెప్తున్నాను నేను. మీ అందరూ చూశారుగా, నేను ఒక పెళ్లికి వెళ్ళా, ఖమ్మం, నా మీదకి వచ్చారు మొత్తం చుట్టుముట్టే. నీ మీదకి వచ్చారంటే వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చారు? నువ్వు చేసేవన్నీ ఎలాంటి పనులు చేస్తున్నావు చూస్తున్నాం కదన్నా.
అది నచ్చని కామన్ మ్యాన్ వచ్చేస్తారు నీ మీదకి. నువ్వు మంత్రి అయ్యండి ఇదేం పని అని చెప్పి సాధారణ జనం కూడా వస్తారు. నీకు స్కెచ్ ఎందుకనే హ్యాంగర్ కొని షర్ట్ వేసుకొస్తే సరిపోద్ది అన్నట్టు. అంటే నిన్ను చంపడానికి కూడా స్కెచ్లు వేస్తున్నారా జనం. భలేవాడు అనే నిన్ను ఎవరు చంపరు, నిన్ను ఎవరు కొట్టరు, జస్ట్ అసహించుకుంటారు అంతే. నువ్వు వెళ్ళి ఏదో రంగా గారి విగ్రహం పక్కన నిలబడిపోతే రంగా గారు అంత తోడు అయిపోతావా? రంగా గారి మీద స్కెచ్ చేశారంటే రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన వ్యక్తి ఆయన ఉంటే రాజశేఖర రెడ్డి గారు నిలబడలేరనే విషయంతో ఆయన కులంలో ఉన్న ఆయన బలానికి, ఆయన చరిష్మాగా, ఆయన ధైర్యానికి ఈయన కనుక కాంగ్రెస్ పార్టీలు ఇలాగే కొనసాగితే అబ్బాయి రాజశేఖర రెడ్డి గారు ఇంక అంతే అయిపోయింది ఆయన సీన్ అని భావించుంటారు. భావించున్న దాని మీద జరిగిన హత్యది. ఎందుకంటే రంగా గారి హత్య జరగడం వల్ల తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. ప్రతిపక్ష నాయకుడిని చంపితే పార్టీ ఓడిపోద్దని తెలీదా? ప్రతిపక్ష నాయకుడిని ఎవరైనా చంపుతారా? కాంగ్రెస్ పార్టీ లీడర్ అయినా సొంత పార్టీ వాళ్ళు లేపేశారు ఆయన్ని. ఎలాగైతే వివేకానంద రెడ్డి గారిని అడ్డు తొలగించుకున్నారో అలాగే సొంత పార్టీ వాళ్ళు రంగా గారు ఉంటే మేము ముఖ్యమంత్రులు అవ్వలేమని ఎవరైతే భావించారో వారు ఆయన హత్య కారకులు. అందుకు కాబట్టే కదా ఆయన హత్యలో డైరెక్ట్గా పాత్ర ఉన్న వ్యక్తులను ఈ రోజున వైసీపీలో చేర్చుకోవటం, వైసీపీలో ఎమ్మెల్యే పదం, ఇవన్నీ ఎవరికి తెలియని రాజకీయాలు ఇవి. మళ్ళీ నువ్వు వచ్చి నీతిగా వాళ్ళు చెప్తావు అన్న ఏమన్నా అంటే మళ్ళీ బాధపడతావు. దుర్మార్గమని మనం చేస్తున్నా తెలుగుదేశం మళ్ళా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులు నిజమైన రంగా గారి అభిమానులు కాదనే విషయాన్ని మీ అందరూ గమనించ. మరి ఎవరు రంగా గారి అభిమానులు అందరూ నీకులా ఉండాలా? నీకులా పులిహోర కలుపుతూను అక్రమ సంబంధాలు పెట్టుకుంటూను నీలాగా ఉన్నవాళ్ళు నిజమైన రంగా గారి అభిమానులా? రాష్ట్రం మేలు కోసం టీడీపీ జనసేన పొత్తుకు సపోర్ట్ చేసేవాళ్ళు రంగా గారి అభిమానులు కాదా? అంటే నువ్వు ఏం చెప్తావు జరిగిపోద్దా? నువ్వు మహాపతివ్రతుడు, మరి నువ్వు ఎలా కమాండర్లో నిలిచిన ఫట్ అంటే జరిగిపోతాయి. మరి గొప్ప చెప్తావు బాబు. నువ్వు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించటం కొట్టేస్తారన్న జనం తిరగబడి పరుగులు ఎట్టించేస్తారు. దయచేసి అక్కడి దాకా తెచ్చుకోకు, దేహాశుద్ధి వరకు తెచ్చుకోకు. నీ నోటి దురదతో నువ్వు మాట్లాడే అబద్ధాలకు అద్దు లేకుండా పోయింది. కాబట్టి ఒక తమ్ముడుగా నీకు సలహా ఇస్తున్నాను, దయచేసి ఎలక్షన్ అయ్యేదాకా నవరంధ్రాలు బంద్ చేసుకో. బంద్ చేసుకుంటే నీకే మంచిది, లేకపోతే ఆ కాన్సిక్వెన్స్ అన్నీ నువ్వే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయ్యా ఉంటాను మరి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన.